నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జాతకులు మే మాసంలో 13వ తేదీన మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఈ రాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఇదేనండి. ఏం జరగబోతుంది తెలియాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం ఈ రోజు ఇలాగే ఉండబోతుంది. ఇంట్లో, కార్యాలయంలో సామరస్యపూర్వక వాతావరణాన్ని నిర్వహించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ఉత్తేజకరమైన అనుభవం అవుతుంది. శాంతి కోసం పని చేయడానికి మీ ప్రేరణ పెంచుతుంది. ఎవరికి ఎటువంటి పర్సనల్ విషయాలు కానీ, ప్రైవేటు విషయాలు కానీ వెల్లడించవద్దు. మీరు దాన్ని నేర్చుకోవాల్సి వస్తే చేదు సత్యాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మంచిగా అనుభూతి చెందుతారు. ప్రతి విషయంలో కష్టపడి పని చేయడానికి సంసిద్ధులుగా ఉంటారు. మీ సానుకూల శక్తి, మీ యొక్క సరదతత్వం ఇతరులను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. మీ యొక్క జీవితంలో ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబంలో అయినా ప్రతి ఒక్కరూ కూడాను బాగా పని చేయడానికి మీరు శక్తిని ఇస్తారు. ఇంట్లో సాధారణంగా చేసేదానికంటే ఎక్కువగా బాధ్యతలను మోస్తారు. మీ దగ్గర వారిని సంతోషపరుస్తారు. మీ ధోరణి ఈ రోజున ఇలాగే సాగుతుంది. అలసిపోకుండా, ఒత్తిడికి గురి కాకుండా కొంచెం శ్రద్ధ వహించండి ఆరోగ్యం మీద. మీ భాగస్వామి సర్దుబాట్లు, పరిష్కారాల కోసం ఈ రోజున ప్రయత్నించండి. వారి యొక్క కోపాన్ని తగ్గించండి. ఈ రోజున వారి యొక్క మాటలతో ఏకీభవించడమే మీకు ఉత్తమం. మీరు మీ అహాన్ని అదుపులో ఉంచుకోవడం, ఎటువంటి వివాదాస్పద అంశాలు లేవనెత్తకపోవడం చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం మీద 100% శ్రద్ధ అవసరము. భాగస్వామి మీకు ఒక విషయాన్ని కూడా మీతో చెప్తుంది. మీకు వారికి సరిపడకపోవడం, అంగీకరించకపోవడంతో చిన్న అభిప్రాయ భేదాలు కూడా ఈసారి పూర్తిగా గొడవగా మారిపోతాయి. మీరు పెద్ద ఒడిదుడుకులు నివారించుకోవాలంటే ఈ రోజున ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త. అధికారిక జోక్యం లేకుండా కొద్ది రోజుల్లో సెలవులు గడిపిన తర్వాత మీరు పూర్తిగా పని మూడ్లోకి వచ్చేస్తారు. మీ క్లయింట్లు, సహోద్యోగులు, సబార్డినేట్లు అందరూ ఈ రోజున వారి యొక్క పని మీకు నచ్చినట్లుగా అనిపించకపోవచ్చు. వారి యొక్క భావాలతో ఈ రోజున ఏకీభవించకపోవడం, వారి సమస్యలు అర్థం చేసుకోకపోవడం వల్ల కాస్త సమస్యలు తలెత్తవచ్చు. కావున వారి యొక్క మనసుని ఈ రోజు అర్థం చేసుకుని గౌరవాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. పని నుంచి వారికి కాస్తంత మానసిక విరామం ఇవ్వండి. మీరు వారికి సాయం చేస్తున్నారని వారికి అనిపించకుండా సాయం చేయండి. ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిరకాలంగా వసూలు కాని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు ఖాళీ సమయాన్ని సేవకు అంకితం చేయండి. నిస్వార్థంగా సేవ చేయండి. అది ఏ సేవ అయినా కూడాను ఈ రోజున మీరు చేసే సాయం తప్పక మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అవసరం అయినప్పుడు అది మీ కుటుంబానికి కూడాను అమిత సుఖ సంతోషాలు ఇస్తుంది. భావోద్వేగాలు ఈ రోజు కాస్తంత మిమ్మల్ని చికాకు పెట్టొచ్చు. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజున ఫలించబోతుంది. ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి యత్నిస్తారు. అయినప్పటికీ దేని మీద ధ్యాస పెట్టకపోవడం వల్ల ఇతర పనులు ఆగిపోవచ్చు. మీ పనులు చాలా వరకు ఈ రోజున జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల కాస్త పక్కన పెట్టాల్సి వస్తుంది. చికాకు తెచ్చుకోవద్దు. జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయించడంలో అశ్రద్ధ వహించొద్దు. మీకు
వారికి మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న అగాధాలు ఈ రోజున తొలగించుకోవడానికి మంచి అవకాశంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున పరమశివుని ఆలయానికి వెళ్లి శివలింగానికి ముడి పాలు లేదా పెరుగు లేదా మజ్జిగను అభిషేకం చెయ్యండి. ఆరోగ్యపరంగా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యపరంగా మీకు మంచి ఆరోగ్యం మాత్రమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజున గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.